హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి పాకం పట్టే పని లేకుండా ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల పప్పుతో ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఇది మనకి చాక్లెట్ లాగాను ఉంటుంది టేస్ట్, అలాగే మనకి ఇది కొంచెం మైసూర్ పాక్ లాగా కూడా ఉంటుంది. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ కప్తో 2 కప్స్ వరకు పుట్నాల పప్పుని మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి, మనకి లోపలేమి కొంచెం గరగరగా లేకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. అలాగే కొంచెం బెల్లం తురిమి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఈ గ్రైండ్ చేసిన పుట్నాల పప్పుని మొత్తం ఈ విధంగా వేసేసిన తర్వాత నేను గరిటెతో ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యిని వేశాక ఈ పుట్నాల పప్పునంతా కూడా ఈ నెయ్యి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనిని వేయించుకోవాలి. ఇలా నెయ్యి అంతా కూడా మనం ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం 2 కప్పుల వరకు ఈ పుట్నాల పప్పు తీసుకున్నాం కాబట్టి మీరు కనుక నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు కనుక ఉంటే 1.5 కప్పుల వరకు నెయ్యి అన్న వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 కప్పుల వరకు పిండి తీసుకున్నాను కదా, అదే కప్తో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 1 కప్పు వరకు ఇందులో నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యి అంతా కూడా మధ్య మధ్యలో ఇలా వేస్తూ మనం దీనిని ఈ పిండిని కనుక మంటని సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీనిని బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఇది పిండి అనేది చక్కగా వేగి మంచి సువాసన అనేది వస్తుంది. ఎక్కడైతే మనం నెయ్యిని వేసాక ఉండలు కడుతూ ఉంటుంది, అలా ఉండలు కట్టినప్పుడు దీనిని బాగా కలుపుకుంటూ ఉండలేమి లేకుండా ఈ విధంగా పొడిగా ఉండే విధంగా దీనిని వేయించుకోవాలి. చూసారు కదా, మనకి పిండి అంతా కూడా చక్కగా వేగిపోయి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఈ పుట్నాల పప్పు మొత్తం ఏగిపోయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఉండలేమి లేకుండా ఇలా మనం పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం 2 కప్పుల పుట్నాల పప్పు తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు వరకు నేను బెల్లం తురిమిని తీసుకొని ఈ విధంగా డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఇందులో మనం పాకం పట్టడం లాంటిది ఏమీ లేదు. డైరెక్ట్గా ఈ విధంగా మనం బెల్లం తురిమిని మొత్తం ఈ విధంగా వేసేసి ఈ పుట్నాల పప్పుకి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఆల్రెడీ ఈ పిండి అనేది వేడి ఉంటుంది, అలాగే మనకి కింద మంటుంది కాబట్టి కొంచెం 2-3 నిమిషాలలోనే మనకి బెల్లం అంతా కూడా కరిగిపోయి పిండికి బాగా పట్టేస్తుంది. ఇక్కడ మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 కప్పుల వరకు బెల్లం తురుముని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను తీసుకున్న స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చూసారు కదా, 2 నుంచి 3 స్పూన్ల వరకు పాలని వేసుకోవాలి. ఇలా నేను పాలను వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఇలా మీరు కలిపేటప్పుడు మనం కింద అడుగంట లాంటిది జరుగుతూ ఉంటుంది. ఇలా కొంచెం మనం పాలు వేసేసి ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసిన తర్వాత మనకి ఈ పిండి అంతా కూడా ఈ బెల్లం తురిమికి కలిసిపోయి ఈ విధంగా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ముద్దలుగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులో కూడా కొద్దిగా మధ్యలో నెయ్యిని వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇదంతా కూడా మనకి ఇలా గడ్డలుగా అయిపోతూ ఉంటుంది. అయినా సరే మనం ఫాస్ట్గా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ పిండి అంతా కూడా సాఫ్ట్గా ఇలా మెత్తగా అవుతుంది. ఇలా మనం ఈ నెయ్యిని కొద్దిగా ఇలా వేసుకుంటూ ఉండాలి. నేను ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకున్నాను. మళ్ళీ కొంచెం సేపు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, మనకి పిండి అంతా కూడా ఈ విధంగా స్వీట్ అంతా కూడా ఇలా మెత్తగా అయిపోయింది. ఇలా అయినప్పుడు దీనిని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయిన తర్వాత మనం ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మొత్తం ఈ విధంగా ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇలా మనకి కింద అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా మనం దీనిని ఉండలేమి లేకుండా చక్కగా పిండంతా కూడా కలిసే విధంగా ఈ గరిటెతో మెత్తగా కలిపేసుకొని ఆ తర్వాత మనం ఇలా ఈ పిండి అంతా కూడా మనకి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. అప్పుడు నేను ఒక ప్లేట్కి నెయ్యిని రాసేసి ఆ తర్వాత కడాయిలోంచి తీసి ఈ స్వీట్ పిండిని ఈ విధంగా నేను ప్లేట్లో పెట్టేసుకొని ప్లేట్ అంతా కూడా ఈ విధంగా సమానంగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం సేపు స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పిండి అంతా కూడా స్మూత్గా ఈ విధంగా వచ్చేస్తుంది. పైన చూడండి, మనకి నెయ్యి ఈ విధంగా తేలుతూ ఉంటుంది. ఇప్పుడు నేను దీనిని సమానంగా ఈ విధంగా చేసేసిన తర్వాత గరిటెతోనే నేను ఈ విధంగా దీనిని లైన్స్ లాగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీరు దీంతోనైనా పెట్టుకోవచ్చు, లేదా చాక్తోనైనా పెట్టుకోవచ్చు.
ఇలా నేను దీన్నైతే పెట్టేసుకుంటున్నాను. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో నేను ఈ స్వీట్ని అయితే ఇలా నేను రెండు వైపులా కూడా లైన్స్ లాగా కట్ చేసుకొని దీన్నైతే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ మనకి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇవి మెత్తగా ఉన్నాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనకి స్వీట్ అనేది కొంచెం గట్టి పడుతుంది. ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి స్వీట్ అనేది ఈ విధంగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనకి ఇది కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ అలాగే మైసూర్ పాక్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది తినేటప్పుడు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.